తీయగా చల్లగా. శ్రీరామ్ చరణ్ తను పాడబోయే రాగం అభేరి. సగమ పని సా నిదపమగరిని సా నగుమోముగనలేని నా జాలి తెలిసి నగుమోముగనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవగరద శ్రీ రఘువరని నగుమో ఓముగనలేని నా జాలి తెలిసి నగరాజా నగరాజాధర నీదు పరివారులెల్ల నగరాజాధర నీదు పరివారులెల్ల ఓగి బోధన చేసెడు వారలు కారే ఇటులుండుదు రేని నగుమోముగనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవగరద శ్రీ రఘువరని నగుమోముగనలేని నా జాలి తెలిసి ఖగరాజు నీయానతి వినివేగ సనలేదు గగనానికి ఇలకు బహుదూరం బనినాడు జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుతూ వగచూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుదనే నగుమో ఓముగనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవగరద శ్రీ రఘువరని నగుమోము గమనిదపమగరిని సగమ నగుమోము ని సగమ పని సగరిని స నిదమప గరిని సగమ నగుమోము ని
ద బమ గరి సగమ పగమ పని సమ మగ గరి రి సని ద బమ పని ర బమ గరి సగమ నగుమోము నిసని నిసా నిసని నిసా నిసని నిసా సని సగరి నిస గమ గమ పని సగమ పని ద బమ గరి సని సగమ పని గమ పని సగ మ పని సగమ పని సగమ ప గరి నిస నిద మ ప గరి సగమ పమ గరి సని సగ పమ గరి సని స గమ గరి సని స గమ పమ గమ పని ప మ పని సని పా పని నిస సని సని ద పమ పా పని నిని సని ద పమ పా పప సని ద పమ గమ పని ప పమ పని సని పని సగ సగ గ గరి రి రి స స గరి సని ద బరి రి రి స స రి సని ద పమ గ గ గ గమ పని సగ మమ గరి స ప సని ద ప రి ని సగమ నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగరద శ్రీ రఘువర నగుమోము గనలేని నజాలి తెలిసి రామ్ చరణ్ సార్ చాలా ఒక్క మనిషి ఒక్క గొంతుకుతో ఇది ఇద్దరు పాడారు కదమ్మా. అవును సార్. ఒక్క గొంతుకుతో ఒక మనిషి ఏకధాటిగా కట్ చెప్పకుండా బిట్స్ బిట్స్గా తీయకుండా పాడడం అనేది, ఈ పాట పాడడం, ఈ కీర్తన చాలా గొప్ప విషయం. నువ్వు చాలా చక్కగా నిర్వర్తించావు. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. ఇది పాడింది ఎవరమ్మా? ఎస్ దాస్ గారు, పూర్ణచంద్ర గారు సార్. ఎస్ దాస్ గారి గురించి ప్రపంచం అందరికీ తెలుసు. పూర్ణచంద్రరావు గారు ఆయన బాలమురళీకృష్ణ గారికి అనుంగు శిష్యుడు. ఆయన నాకు తెలిసిన వాళ్ళల్లో కర్ణాటక సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది కదా. అలాగే హిందుస్థానీ సంగీతం, శాస్త్రీయ సంగీతం అదో సముద్రం. రెండిట్లోనూ ఆయన ఈది తరించిన వ్యక్తి. ఏ రాగం నువ్వు ప్రస్తావించినా దాన్ని కర్ణాటకలో దాని పట్టులేంటి, దానికి సమానమైనటువంటి హిందుస్థానీ రాగం ఏంటి, దాంట్లో పట్టులేంటి, దానికి దీనికి భేదం ఏంటి, దేంట్లో ఎవరు ఏమి ప్రయోగాలు చేశారు, రెండింటికి వ్యత్యాసాలని, పోలికల్ని, భేదాలని సోదాహరణంగా వివరించే వ్యక్తుల్లో ఆయన వాకింగ్ డిక్షనరీ. శాస్త్రీయ సంగీతానికి నడిచే డిక్షనరీ లాంటి ఆయన మహామేధావి, మహాపండితుడు. ఆయనతో పరిచయ భాగ్యం నాకు ఉంది. అది చాలా నేను ఆనందించే విషయాల్లో అదొకటి. చాలా ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్. ఒకసారి మీకు వీలుంటే ఆయన కలవండి. మీరు పరిచయం చేసుకుని మిమ్మల్ని మీరు ఆయన్ని ఒకసారి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే కూడా చక్కగా మీకు అది బ్లెస్సింగ్. అది ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు కూడా వాటిల్లో నిష్ణాతమైన వాళ్ళని, గురువుల్ని, వాళ్ళని కలిసి మీకు తెలియని విషయం ఒక్కటి నేర్చుకున్నట్టే కదా. అవును సార్. సో ఎప్పుడు కూడా ఆ దాంట్లో మీరు ఉంటే మంచిదని నా అభిప్రాయం. నాకు ఎప్పుడు వీలు కుదిరినా ఆయన కలుస్తుంటాను. కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని నాకు తెలియని వాటిని గురించి తెలుసుకునే సందేహ నివృత్తి చేసుకుంటూ నాకు అలవాటు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు, బట్ ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కలిస్తే వారు సంతోషిస్తారు, మీకు మంచిది. ఈ సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకున్నాం. ఈ పాట సందర్భంగా చాలా చక్కగా పాడావు. ఇది అద్భుతమైన త్యాగరాజ కీర్తన. ఇది ముఖ్యంగా ఖగరాజు అన్న ఆ లైన్ వచ్చినప్పుడు మనసంతా ఆర్తితో నిండిపోతుంది. చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్, చాలా బాగా పాడావు. నాకు ఇప్పుడు ఈ పాట పాడిన విధానంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, మొదటి నుండి చివరి వరకు ఆ స్థిరత్వం, ఆ ధృతి, పట్టు అనేది చాలా బాగుంది. మొదటి నుండి చివరి వరకు ఎక్కడ పట్టు సడలలేదు. త్యాగరాజు కీర్తన ఒకటి ఏంటంటే, త్యాగరాజుల వారు, బమ్మెర పోతన, కంచర్ల గోపన్న, రామదాసు, వీళ్ళు ముగ్గురులో ఉన్న ఒక సమాన అంశం ఏంటంటే, వీళ్ళు మహీషుల ప్రాపకం కోసం వీళ్ళు రాయలేదు, జగదీశుడి కోసం రాశారు వీళ్ళంతా. అందుకోసం ఒక ఆయన రాశారు, ఒక ఆయన వీళ్ళు ముగ్గురిని పోలిస్తూ ఒక మాట అన్నారు ఏంటంటే, పుత్తము రచించే బమ్మెర పోతరాజు, కోవెల కట్టించే కంచర్ల గోపరాజు, రాగాల గొల్చే కాకర్ల త్యాగరాజు,
రాజులన వీరు తక్కిన వారు తరాజులకట అన్నారు. వీళ్ళే కదా రాజులు, పోతరాజు, త్యాగరాజు, గోపరాజు, వీళ్ళే అసలైన రాజు, మిగతా వాళ్ళంతా తరాజులు, ఊరికి అటు ఇటు తూచే తరాజులు అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం సంస్మరించుకునే విధంగా మంచి గీతం ఆలపించాం. థ్యాంక్ యూ సార్. ఒగిబోధన చేసేవారలు కారే అటులుందురురే, ఐ మీన్ అది ఒరిజినల్గా ఉన్నప్పుడు కొంచెం ఇటులుందురే, ఆ రే కట్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, చూస్తాం. నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి. ముఖ్యంగా త్యాగరాజస్వామి కృతుల్లో నగుమోము విడిగా కచేరీలో పాడినా, సినిమా పాట అయినా, ఎలా చేసినా, ఏం జరిగినా అచ్చమైన తెలుగులోనే కదా ఉంది ఇది. అక్షరాలు ఆ పదాలు మధ్యలో కట్ చేసేటప్పుడు కొన్ని మనకి తెలుసు కాబట్టి, భాష తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. షూర్ మ్యామ్. అదర్వైజ్ యూఆర్ ఎ ఫ్యాబులస్ సింగర్. థ్యాంక్ యూ. And thank you so much for that. क्या सिंगिंग रे, फैंटास्टिक सिंगिंग, థ్యాంక్ యూ సార్. अमेजिंग, ब्लोन अवे, ऑल द बेस्ट, థ్యాంక్ యూ गुड సార్. लक.